ముందుకు కొనసాగుదాం. ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాటను మనము శ్రద్ధగా విని గ్రహించి నేర్చుకోవాలని ఆశిస్తూ మనము ధ్యానిస్తుండగా శ్రద్ధగా వినండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం చదువుకుందాం. మొదటి నుండి 6 వచనాలు చదువుతాను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించెను. మిథ్యానీయుల చెయ్యి ఇశ్రాయేళ్ల మీద హెచ్చాయను కనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిథ్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక యుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిథ్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ధ్యానించుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువా, మిమ్మను ఆరాధించే కృపతో మమ్మను నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తుండగా మీ సన్నిధిలో మేమింకను నిలిచి ఉన్నాము. ప్రభువా, మీ మాటలు, మీ ఉపదేశమును వినాలని ఆశతో మీ వైపు చూస్తూ ఉండగా ఈ వాక్య భాగాన్ని దేవా మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ధ్యానించడానికి సహాయము చేయండి. వరుసగా మేము ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. లోతైన సంగతులను, మీ మర్మములను మాకు బోధించండి, నేర్పించండి. మమ్మను మీకు అనుకూలంగా మలుచుకొనండి. మీకిష్టలముగా మేము జీవించడానికి, మమ్మను మేము సరిచేసుకోవడానికి మీ వాక్యపు వెలుగులో మమ్మను నడిపించండి. మీ పక్షమున నిలిచి ఉన్న నన్ను మీరు బలపరిచి వాడుకొనండి. మీ నోటికి బూరగా వాడుకొని మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించడానికి మొదలుపెట్టాము. న్యాయాధిపతుల గ్రంథము ఓటమిల గ్రంథం అనే అంశాన్ని మనము ఎన్నుకొని ఎలా అపజయాలు వారు రుచి చూచారు, ఎలా ఓడిపోతూ వచ్చారు, అది మన ఆత్మీయ జీవితానికి ఒక పాఠముగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. విజయాలు సాధించిన వారు ఇప్పుడు ఓటమిల పాలయ్యారు, ఓడిపోతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో, మన జీవితాల్లో కూడా చాలా పర్యాయాలు ఓటమిలు మనం చూస్తున్నాం. దాని కారణాలను వెతికి ధ్యానించాం. మనం ఏ మాటలు? 3 మాటలు చెప్పాను. చెప్పండి, జ్ఞాపకం ఉన్నవారు సహోదరులు, 3 మాటలు చెప్పి నేను ఆ ధ్యానాన్ని ముగించాను. ఒకటి, మాట వినలేదు. రెండవది చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. మరొక తరానికి దేవుణ్ణి గురించి చెప్పలేదు. 2, 3
చెప్పండి. 2-3 వారాలు చెప్పినది అదే మాట. మందిరం అనండి, మందిరం జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే చర్చ్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మీరు ఈ విగ్రహారాధనలు దేవతలు అవన్నీ ఇడిచిపెట్టుండ్రి. మందిరాన్ని మర్చిపోయారు, మీరు సంఘాన్ని మర్చిపోవద్దు. లేకపోతే విగ్రహాలంటే మేము ఎక్కడ విగ్రహాలు చేస్తున్నామంటారు కదా, అది జ్ఞాపకం ఉండదు. మందిరము సంఘము, వారు మందిరాన్ని మర్చిపోయారు. ఈ రోజుల్లో సంఘాన్ని మరిచి సంఘ సహవాసాన్ని మరిస్తే ఓటమిలో రుచి చూస్తాం మనం. అది కదా, జ్ఞాపకం ఉంచుకోండి, రాసుకోండి. అవసరమైతే మాట వినలేదు, మరో తరానికి ప్రభువుని గురించి చెప్పలేదు, దేవుణ్ణి గురించి. మూడవది, మందిరాన్ని మర్చిపోయారు. అందుకే వారు ఓడిపోతూ వచ్చారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 320 సంవత్సరాల కాలం ఇది. న్యాయాధిపతులు 13 మంది పరిపాలన. కనుక మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలను క్రమపరుచుకొని సరిచేసుకునే అవసరత దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నేనైతే ఇంకేమనుకుంటానంటే, మీకు రిటర్న్ టెస్ట్ కూడా పెట్టాలనుకుంటాను. కానీ మీరు ఇప్పుడే చెప్పలేకపోతే ఎట్లా, ఓరల్ కూడా చెప్పలేదు. అంతగా మీరు నేర్చుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే అంతగా నేర్చుకోవాలి మనం. నేనెందుకు మెల్లగా క్రమంగా చెప్తున్నా, దాదాపు సంవత్సరం కంటే ఎక్కువ అయిపోయింది మనం ఆదికాండం నుంచి ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చాను. మన ప్రయాణం నెమ్మదిగా 1 వారము కొంత, మరొక వారం కొంత మనం నేర్చుకుంటున్నాం. శ్రద్ధగా వినండి, గ్రహించండి. రాసుకొనగలిగిన వారు కూడా రాసుకోవచ్చు. మళ్ళీ యూట్యూబ్లో కూడా మనకి ఉంటాయి, వాటి ద్వారా కూడా మళ్ళీ పాయింట్స్ మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. శ్రద్ధగా ఆసక్తి కలిగి వినండి. సరే, ఇప్పుడు వీరి పరిపాలన జరుగుతూ ఉన్నది. అందరిని గూర్చి మనము ధ్యానించలేం, కానీ 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఈ న్యాయాధిపతుల కాలములో పరిపాలించిన వారిలో 3 వ్యక్తులు ఉన్నారు. ఎందుకు వారు ప్రాముఖ్యమైన వారంటే, వీరు విశ్వాసములో చాలా వీరులుగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది వారిని గురించి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే చూడండి, 11వ అధ్యాయం. వీరి పేర్లు ఇక్కడ కనిపిస్తాయి మనకు, 4 పేర్లు కనిపిస్తాయి మనకు. అందులో 3 మనము ధ్యానించుతాము. ప్రభు చిత్తమైతే 4 గురించి కూడా ఆలోచన చేద్దాం. 32వ వచనం చూడండి. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అన్నాడు. ఇందులో 4 న్యాయాధిపతుల గ్రంథములో కనిపిస్తారు వీరు. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా. వీరిని ఎందులో తీసుకొచ్చాడు? ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరులు వారు. కనుక ఆ విశ్వాస వీరుల లెక్కలో అపోస్తలుడైన పౌలు వారిని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. న్యాయాధిపతుల కాలములో పరిపాలన చేసిన వారిలో ఈ 4 మనకు విశ్వాస వీరుల లెక్కలో కనిపిస్తున్నారు. కనుక వారి కాలములో జరిగిన కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. 13 మంది పరిపాలన చేశారు, కానీ వారందరిని గూర్చి, వారందరి కాలములో జరిగిన విషయాలను, అన్ని విషయాలు మనము ధ్యానించటలేదు కనుక కొన్ని విషయాలు మనము నేర్పు పొందడానికి మనము కొన్ని విషయాలు ధ్యానిస్తూ ముందుకెళ్దాం. 6వ అధ్యాయములో ఇక్కడ చదివిన వాక్య భాగములో చూడండి, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున
యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 3వ వచనములో చూస్తే మిద్యానీయులు అమాలేకీయులు వారి 2 సమూహములుగా వారి మీదికి వచ్చారు. వీరెవరు అని మనం ఆలోచిస్తే, మనము వెనుక చరిత్రకు వెళ్ళి ధ్యానిస్తూ ఉంటే, ఆలోచన చేస్తే వీరు మనకు జ్ఞాపకం వస్తారు. మీరు అంటే మనం అనుకుందాం, మన వయసు కొనసాగుతున్నది, మనం బాంబేలో బ్రతుకుతున్నాం, ఊరిలో నుండి వచ్చినాం, బ్రతుకుతున్నాం. మనం ఎలా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఈ ప్రయాణంలో కొన్ని సంఘటనలు వెనుకుండిపోతాయి. అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వస్తాయా లేదా? ఇప్పుడు మనం కూడా ఇశ్రాయేలు ప్రజలతో అలాగే ప్రయాణం చేస్తున్నాము అనే ఒక మంచి ఆలోచనతో ధ్యానిస్తూ ఉందాం మనం. అప్పుడు వెనుకున్నవి మీకు జ్ఞాపకం వస్తాయి. మళ్ళీ వెనుక మనం మిద్యానీయులను గురించి ధ్యానించాము, ఆలోచన చేశాము. అమాలేకీయులను గురించి కూడా ఆలోచన చేశాము. ఎక్కడ కనిపించారు అమాలేకీయులు? అమాలేకీయులు ఎక్కడ కనిపించారు మనకు? నిర్గమకాండం 17వ అధ్యాయానికి రండి. మొట్టమొదటి యుద్ధము అమాలేకీయులతోనే జరిగింది వారికి. మోషే ఐగుప్తీయులను ఎర్ర సముద్రము దాటించి అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉండగా రెఫీదీములో వారు దిగినప్పుడు అక్కడ నీళ్ళ కొరత ఏర్పడి నీళ్లు బండ నుండి దేవుడు ప్రవహింపజేసి వారిని నీళ్లతో తృప్తిపరిచాడు. ఆ తర్వాత అమాలేకీయులు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉన్నది, చూసుకోండి మీరు అవసరమైతే. అప్పుడు ఆ యుద్ధం ఎలా జయించారు, అమాలేకీయులను గూర్చి జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ఎందుకంటే అందులో దేవుడు వారిని గూర్చి ఒక ఖచ్చితమైన ఒక మాట చెప్పాడు. 17వ అధ్యాయం చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయం. అమాలేకీయుల పేరు ఆకాశము నుండి బొత్తిగా తుడిచివేస్తానన్నాడు. అది ఒక స్పెసిఫిక్ దేవుని యొక్క స్టేట్మెంట్. అది ఎవరిని గురించి అట్లా అంత ఖచ్చితంగా చెప్పలేదు. అందుకే అమాలేకీయులు అనగానే బైబుల్ చదివే వారికి వినండి, ఇటుకి పైకి చూడండి, కాదు ఎంతసేపు అదే కనిపిస్తుంది. అమాలేకీయులు బైబుల్ చదివే వారికి, విశ్వాసులకు, విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్న వారికి ఈ చరిత్రలో మనకు అమాలేకీయులు జ్ఞాపకం ఉండిపోవాలి, మర్చిపోవద్దు వారిని. మొట్టమొదట వారు యుద్ధం అప్పుడే చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ వార్, మొదటి యుద్ధం వారికి. తర్వాత వీరిని గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అమాలేకీయుల పేర్లు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయాలి అన్నాడు కదా. ఇది ఒక స్పెసిఫిక్, ఒక బాగా చాలా దేవుని ఖచ్చితమైన నిర్ణయం. అది దేవుడు అన్నాడు విడిచిపెట్టినాడు అనడానికి కాదు. దేవుడు వెంటబడి అమాలేకీయులతో దేవుడు ఆ విధంగా జరిగించాడు. ఈ యుద్ధము మరొక మాట ఏంటంటే, యుద్ధము ఎలా గెలిచారు అది కూడా చాలా అద్భుతం. ఒక పిల్ల వచ్చింది, పిల్లలు డిస్టర్బ్ అవుతారేమో, ఆ మీది అది డోరు లోపలికి పోయింది, వాళ్ళ డోరు బంద్ చేసి మీదికి పోకుండా. ఈ యుద్ధం ఎలా గెలిచారు అనేది చాలా అద్భుతమైనది. ఎలా గెలిచారు చూడండి. ఈ యుద్ధము ప్రారంభమే ఇక్కడే యెహోషువ ఇంట్రొడ్యూస్ అవుతాడు. అంతవరకు యెహోషువను గురించి మనకు రాయబడలేదు. మోషే యెహోషువకు ఆజ్ఞాపించి ఏమన్నాడంటే, నీవు వారితో యుద్ధం ఆడడానికి వెళ్ళు, నేను అహరోను ఊరు అనేవారు కొండ మీదకి ఎక్కుతామన్నారు. కనుక యెహోషువ యుద్ధ భూమిలో వెళ్ళి వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధములో వారొకసారి ఓడిపోతున్నారు, వీరొకసారి ఓడిపోతున్నారు కదా. వారొకసారి ఓడిపోతున్నారు,
వీరు ఓడిపోతున్నారు. వారు జయిస్తున్నారు ఒకసారి, వీరు ఒకసారి జయిస్తున్నారు. కారణం ఏంటి అని చూస్తే కొండపైన ఒక కార్యం జరుగుతూ ఉన్నది. మోషే అహరోను ఊరులు వారు అక్కడ నిలిచి మోషే చేతులెత్తుతూ ఉన్నాడు. చేతులెత్తినప్పుడెల్లా ఇశ్రాయేలు జయిస్తున్నారు, చేతులు దించినప్పుడెల్లా అమాలేకులు జయిస్తున్నారు. అంటే వీరు ఓడిపోతున్నారు. ఇందులో చాలా శ్రేష్టమైన ఆత్మీయ పాఠం ఉన్నది. మన జ్ఞాపకం ఉన్నదో లేదో నేను జ్ఞాపకం చేసి ఉంటాను తప్పకుండా. యుద్ధము వారి బాహుబలము చేత జయించేది కాదు. యెహోషువ తన కత్తి వాడి చేత జయించిన యుద్ధము కాదది. మోషే చేతులెత్తడము అంటే దేవుని కృప, దేవుని సన్నిధిలో ప్రార్థించడం. మోషే చేతులు బరువెక్కిపోతాయి. ఎంతసేపు పైకి లేపుతాడు చెప్పండి? దినమంతా పైకి లేపి పెట్టలేడు. కనుక చేతులు దించుతాడు. అప్పుడప్పుడు దించినప్పుడెల్లా వారు ఓడిపోతున్నారు. అందుకే వారిద్దరూ సహాయకరంగా అహరోను ఊరు మీరు ఏం చేశారంటే మోషే ఇక నిలువలేక బండ మీద కూర్చోబెట్టారు. ఆ చేతులు లేపుతూ ఉంటే ఒకరు ఈ వైపు ఒకరు ఆ వైపు చేతులు పట్టుకొని అట్లనే ఉంచారు. కాబట్టి వారు సాయంకాలం వరకు యుద్ధము జయించగలిగారు. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నామంటే చేతులెత్తుట. నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలెను అన్నాడు కదా. ఇది ప్రార్థనకు సూచన. అది చేతులెత్తుట. తిమోతికి రాసిన పత్రికలో సంశయములను సందేహములు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు పౌలు. కనుక ప్రార్థన ద్వారానే జయించగలుగుతాము అనే సత్యాన్ని దేవుడు అక్కడ మనకు చూపిస్తున్నాడు. శత్రువు ఓడిపోయేది యెహోషువ చేతిలో ఉన్న కత్తి ద్వారా కాదు, కానీ మోషే కొండ మీద ఎక్కి తన చేతులెత్తడం, దేవుని వైపు చూడడం, అప్పగించుకోవడాన్ని బట్టి దేవుడు ఆ విజయాన్ని వారికి ఇచ్చాడు. కనుక ఇదొక విశేషమైన వింతైన విధానము. యుద్ధము జయించే విధానాన్ని వారు చూశారు. అందుకే జ్ఞాపకం ఉంచుకోవాలన్నాను రెండు విధాలుగా. ఒకటేమో దేవుడు ఒక నిర్దిష్టమైన నిశ్చయమైన ఒక స్టేట్మెంట్ చేశాడు, అమాలేకీయులను ఆకాశం క్రింద ఉండకుండా పూర్తిగా తీసేస్తానన్నాడు. రెండవది, ఆ యుద్ధాన్ని వారు ఒక వింతైన విధంగా జయించారు. అది ఇశ్రాయేలు ప్రజలకును నేడు మనకును గొప్ప నేర్పు పాఠం. అది మనము ఏదైనా మన జీవితంలో జయించాలనుకుంటే నీ బలము, నీ శక్తి, నీ ఐశ్వర్యముతో జయించలేము. మోసపోకండి. నేను బాగా డబ్బున్నది కనుక నేను ఏదైనా చేయగలుగుతాను అనుకుంటే మోసపోవడమే. నాకు చాలా బలం ఉన్నది, బలగం ఉన్నది, మా వారంతా నాకు వచ్చి సపోర్ట్ చేస్తారు అనుకుంటే అది కూడా మోసపోతాం. మనము జయించేదంతా దేవుని కృపతోనే, ఆయన సన్నిధిలో ప్రార్థించుట వలననే మనం జయిస్తాం. కనుక ఈ అమాలేకీయులు వీరు మళ్ళీ వచ్చేశారు. దేవుడు వారిని పూర్తిగా ఏమన్నాడు? ఆకాశం క్రింద నుండి బొత్తిగా తీసేస్తానన్నాడు, కానీ అలాగే ఉండిపోయారు. ఇంకా జరగలేదు. అది తర్వాత జరుగుతుంది, ముందు దినాల్లో మనం చూస్తాం. వారున్నారు ఇప్పుడు, వారు వీరి మీదకి ఒక దండుగా వచ్చేస్తున్నారు. ఇక మిథ్యానీయులను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, మిథ్యానీయులు ఎక్కడ కనిపిస్తారంటే సంఖ్యాకాండము 31వ అధ్యాయం చూడండి. ఇవన్నీ మనం నాకైతే నేనే ప్రయాణం చేసి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇదంతా ధ్యానిస్తే నాకు ఎలా అనిపించిందంటే, నేనే ఐగుప్తులో నుండి బయలుదేరాను, ఎర్ర సముద్రము దాటాను, అరణ్యము గుండా వచ్చాను, యెహోషువ ద్వారా మళ్ళీ యోర్దాను దాటాను, యోర్దాను దాటి దేవుడిచ్చిన స్వాస్థ్యములో ఉన్నాను. అలాగ అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుందో తెలియదు. అంత చక్కగా ఉన్నది వీరి చరిత్ర. ఎంత ఆనందం. ఇప్పుడు వీరు సంఖ్యాకాండము 31వ అధ్యాయములో మిథ్యానీయులు. మోషే వారికి ఆజ్ఞాపిస్తాడు,
31వ వచనం, దేవుడే వారికి ఆజ్ఞాపించినప్పుడు మోషే ఆ కార్యాన్ని జరిగిస్తాడు. మిథ్యానీయులు ఇశ్రాయేళ్లకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి అని దేవుడే చెప్పాడు. మిథ్యానీయులు వీరేం చేశారు చెప్పండి? వీరేం చేశారంటే, మిథ్యానీయులు ఉన్నారు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చాలా కాలం, చాలా నెలలు యోర్దాను యువతల ఎక్కడున్నారు వారు? యోర్దాను యువతల మోయాబు మైదానములలో చాలా కాలం ఉన్నారు అక్కడ. మోషే వారికి ద్వితీయోపదేశ కాండాన్ని వినిపించాడు. కనుక ఆ కాలములో ఏం జరిగిందంటే, మోయాబు రాజు వీరిని జయించాలని తన చేతగాదు గనుక బిలామును పిలుచుకొచ్చాడు. ఈ బిలాము మిథ్యానీయుడు. ఆ బిలాము ఒక ప్రవక్త. ఆయన నోట ఏది పలికితే అది జరుగుతుంది. ఆ దినాల్లో అంత వింతగా ఉన్న ప్రవక్త ఆయన. కనుక ఆయన ద్వారా వీరిని శపిస్తాము, వీరు శపించబడితే ఓడిపోతారు అని ప్రయత్నం చేసి బిలామును తీసుకొచ్చాడు. కానీ బిలాము దేవుని చేత ఖచ్చితంగా హెచ్చరించబడ్డాడు. పలికిందే పలకాలి, వారు ఆశీర్వదించబడిన వారు అని చెప్పినప్పుడు బిలాము ఏమీ పలకలేకపోయాడు, విరోధంగా శపించలేకపోయాడు. కానీ దేవుడిచ్చిన మాటలే పలికాడు. కానీ బిలాముకు ఒక ముందు ఉన్నది. ఆయన డబ్బు సంచి పెట్టాడు, ఆకర్షించబడ్డాడు డబ్బుకు. ఈనాడు డబ్బులకు ఆకర్షించబడే సేవకులందరినీ బిలాముతో పోలుస్తారు. ఆ బిలాము దేవుని మాటనే చెప్పాడు. కానీ ఆ బాలాకు రాజు ఏం చేశాడు? ఇదిగో నీవు శపిస్తే ఈ డబ్బు ఇస్తాను నీకు, ఇంత ధనాన్ని ముందుంచాడు. అంతదే కాదు, నిన్ను చాలా ఘనపరుస్తాను నేను అన్నాడు. ఆశలో ఉండిపోయాడు. కానీ దేవుడు చెప్పే మాటకు కూడా ఒకవైపు భయపడుతున్నాడు. తన నోట శాపవచనములు రావడం లేదు. ఇది డబ్బంతా వెళ్ళిపోతుంది, మళ్ళీ డబ్బు అయితే ఇయ్యడు మరి అనుకున్నాడు. ఏం చేశాడంటే, ఎట్లయినా డబ్బును ఆశించి డబ్బు తన స్వాధీనం చేసుకోవాలి, తనకు ఘనత రావాలి తనతో అనుకొని ఒక పని చేశాడు. బాలాకు రాజుకి ఏం చెప్పాడంటే, ఈ మిథ్యాను స్త్రీలు ఉన్నారు చూడండి, మోయాబు మిథ్యాను స్త్రీలంతా, వీరిని ఆ దండులోనికి పంపించేసేయండి వారి మధ్యకు. అప్పుడు వారి ద్వారా పాపం జరుగుతుంది. ఆ పాపమును బట్టి వారు శపించబడతారు. మనం ఎవ్వరము శపించకున్నా పర్వాలేదు అనుకున్నాడు. ఈ సలహా చెప్పి ఆ డబ్బు సంచి తీసుకొని వెళ్ళిపోయాడు. అది మిథ్యానీయుల చరిత్ర. వారు హింసించారు. ఎలా హింసించారంటే, తమ స్త్రీలను వారి మధ్యకు పంపి వారితో పాపము చేయించినందున, ఇదే సంఖ్యాకాండం 25వ అధ్యాయములో ఒక్క రోజునే 23,000 మంది అనుకుంటాను హతమార్చబడ్డారు. ఒక్కరోజే. యుద్ధంలో కూడా అంతమంది చచ్చిపోతారో లేదో కానీ ఒక్కరోజే 23,000 మంది చచ్చిపోయారు. గొప్ప హింస జరిగింది వారికి. దేవుడిది చూచి ఊరుకుంటాడా తన ప్రజల ఎడల? కనుక దేవుడు ఏమన్నాడంటే, మిథ్యానీయులను మీరు వారికి ప్రతిహింస చేయుడి, వారితో యుద్ధం చేయుడి అన్నాడు. అప్పుడు వారు యుద్ధం చేశారు. కనుక ఈ రెండు చాలా ఒక ప్రాముఖ్యమైన ప్రాంతాలు, అమాలేకీయులు, మిథ్యానీయులు. ఇవి మర్చిపోదగినవి కావు. వారి చరిత్రలో ఒక మలుపు తీసుకొచ్చారు. వారి చరిత్రలో, ఇశ్రాయేలు యొక్క చరిత్రలో అమాలేకీయులు కూడా ఒక పాఠాన్ని నేర్పించారు. దేవుని వైపు చేతులెత్తితేనే మేము జయించగలుగుతాము అనే ఒక పాఠాన్ని నేర్చుకున్నారు. మిథ్యానీయులతో ఒక పాఠాన్ని ఏం నేర్చుకున్నారంటే, దేవునికి విరోధంగా పాపం చేస్తే మేము శపించబడతాము అని వారితో నేర్చుకున్నారు. కనుక ఈ రెండు జనాంగాలను విశ్వాసులమైన మనము కూడా ఈ చరిత్రలో మర్చిపోవడానికి వీల్లేదు. మనం కూడా వీటితో నేర్చుకోవాలి. మిథ్యానీయులు చేసిన పరిస్థితి కదా ఈ రోజుల్లో కూడా మనకు భయంకరమే. అలాంటి పాపాన్ని దేవుడు సహించడు. ఒకరు శపించేదానికంటే ఇలాంటి పాపముతో ఘోరమైన శాపం మనకు మీదికి వస్తుంది. ఆ శాపమును బట్టి వారు సంహరించబడ్డారు ఒక్కరోజే.
ఈ రెండు జనాంగాలను గురించి ఈ చిన్న చరిత్ర మనము జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. అయితే ఇప్పుడు వీరితో ఏంటి మనకు అనుకుంటే, ఇప్పుడు చూడండి, ఇలాంటి వారి చేతికే దేవుడు ఏం చేశాడు? వారిని అప్పగించేశాడు. ఎంత ఘోరం కదా! వారి నుండి తప్పించిన వాడు, వారి నుండి జయించుటకు దేవుడు కృప చూపినవాడు, ఇప్పుడు వారికే దేవుడు అప్పగిస్తున్నాడు. ఎలా మరి? ఎందుకు దేవుడు ఇలా అప్పగిస్తాడు? కాపాడిన దేవుడే మళ్ళీ ప్రమాదానికి అప్పగిస్తాడా అనుకుంటే అవును అనడానికి ఈ వాక్య భాగం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకు అప్పగిస్తాడు? ఊరికి అప్పగిస్తాడా మనలను? వారిని ఎందుకు అప్పగించాడు? చూడండి, దోషులైనందున అన్నాడు. దేవుని దృష్టికి వారు దోషులైపోయారు. వారు దోషం చేశారు, పాపం చేశారు. ప్రవక్త వెళ్ళి వారికి బోధించి చెప్పిన మాటలో ఒక మాట చూడండి, మనం ఇంతకుముందు ధ్యానించుకున్నవి 10వ వచనములో ఉన్నది. మీరు నా మాట వినకపోతిరి అన్నాడు. ఎందుకు అప్పగించేశాడు? దేవుడు వారి మాట వినలేదు వారు. రెండవది, దేవుని దృష్టిలో వారు దోషులైపోయారు. దోషానికి పరిహారం లేదా? ఉన్నది, కానీ వారు లక్ష్య పెట్టలేదు. అలాగే కొనసాగుతున్నారు. పర్వాలేదు కదా, బాగున్నాం అనుకున్నారు. దేవుడు వారిని శిక్షించేదాకా బాగున్నారు వారు. అందుకే అంతదాకా వారికి ఏమీ ఆలోచన రాలేదు. వారు దోషులుగానే జీవిస్తున్నారు. ఎంతదాకా సమస్య రాదు? ఎంతదాకా సమస్య ఉండేది మనకు? ఎప్పటిదాకా అయితే మనకు సమస్యలు రావో, ఎప్పటి వరకు మన మీద ఒక శిక్ష ఉన్నట్లుగా మనకు అనిపించదో, ఎప్పటిదాకా మనకు బాధ కలగదో, అప్పటిదాకా మనం ఏమనుకుంటామంటే మనం ఉన్న స్థితే కరెక్టు అనుకుంటాం. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, పోతున్నాను, కూడికలకు పోతాను, అంతటికి పోతాను, భక్తిగా ఉంటాను, వాక్యం చదువుకుంటాను. ఎంతదాకా? తెలుసుకునేదాకా మనది స్వభావం, మన ప్రవర్తన అంతా బాగా అనిపిస్తుంది. వారు అలాగే ఉండిపోయారు. వారు ఏమనుకున్నారు? బాగానే ఉన్నాం మనము. కానీ ఇప్పుడు మొదలైంది. దేవుడు ఎప్పుడైతే వారి చేతికి అప్పగించాడో వారు ఏం చేశారు? ఏం మొదలుపెట్టారు? బాధపరచడం మొదలుపెట్టారు. బాధించు వారి చేతికి అప్పగించెను అని మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. అదే జరిగింది ఇప్పుడు. ఎవరి నుండి అయితే దేవుడు విడిపించి నడిపించాడో, ఎవరిని వారు హింసించుట వలన మీరు ప్రతిహింస చేయుడని దేవుడు చెప్పి వారిని మిథ్యానీయుల మీద విజయాన్ని ఇచ్చాడో, వారి చేతికే మళ్ళీ అప్పగించాడు. కారణం ఏంటంటే వారు దేవుని దృష్టిలో దోషులుగా ఉన్న స్థితిని వారు గ్రహించలేదు. తమ క్రియలే తమకు బాగా అనిపించాయి. ఒకని క్రియలు ఎప్పటిదాకా బాగా అనిపిస్తాయంటే తనకు వెక్కసమయ్యేదాకా బాగా అనిపిస్తాయట. వాటి ద్వారా వాడే ఒకరోజు అసహ్యపడే సమయం వస్తుంది. మనం చేసే క్రియలు మనకు బాగా అనిపించవచ్చు, మనం మాట్లాడే మాటలు బాగా అనిపించవచ్చు, మన ప్రవర్తన మనకు బాగా అనిపించవచ్చు. కానీ ఎప్పటి వరకు? దేవుడు మన మీద తన శిక్షను పంపేదాకా బాగా అనిపించవచ్చు. ఒక్క రోజులో మంచం పట్టించాడు అనుకోనండి, తెల్లారితే మనం అదే ఆలోచన చేస్తాం. దేవా, ఎక్కడ పొరబడితే? ఒక్క రోజులో దేవుడు మనకు నష్టాన్ని కలిగించాడు అనుకోనండి, అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అయ్యో దేవా, ఎక్కడ నేను అనుకుంటాం మనం. ఇదిగో ఆ సమయం రాకముందే దేవుడు మనకు తన కృపను అనుగ్రహించినప్పుడే మనము అన్ని విధాలుగా ఆలోచించాడు. దేవుడు వారికి అప్పగించాడు. ఈరోజు అప్పగిస్తాడా? ఆ రోజైతే అప్పగించాడు, ఈరోజు కూడా అప్పగిస్తాడా అంటే, రోమీయులకు రాసిన పత్రికలో మనం ఆలోచన చేద్దాం. చూడండి, మొదటి అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం
ఇప్పుడు దేనికి అప్పగిస్తాడు మనలను? 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇప్పుడు దేనికి అప్పగిస్తాడు? భ్రష్టమైన మనసుకు అప్పగించేస్తాడు మనకు. ఎందుకు? వారు ఆ రోజు దోషులైపోయారు. ఈరోజు మనము దేవునికి మన హృదయములో చోటినియనొల్లకపోతే, దేవుడు మనలో నివసించడానికి మనం ఇష్టపడకపోతే, దేవునికి అనుకూలమైన హృదయాన్ని మనం కలిగి లేకపోతే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు భ్రష్ట మనస్సుకు దేవుడు మనలను అప్పగించేస్తాడు. ఎంత ప్రమాదమో చూడండి. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము ఇంకా దేనికి అప్పగిస్తాడో మరొక మాటను చూద్దాం. 81వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాను. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అన్నాడు. ఇంకా దేనికి అప్పగిస్తాడు? తమ సొంత ఆలోచనలనే. ఎంత చెప్పినా కొందరు వినరు, తమ ఆలోచనలనే అనుసరిస్తారు. ఎంత వాక్యం చూపించినా, ఎంత దేవుని వాక్యాలతో దేవుని చిత్తమును తెలియజేసినా, తమ ఆలోచనలను వదలకుండా తమ ఇష్టానుసారంగానే నడిచేవారు. వారు తమ హృదయ కాఠిన్యానికి దేవుడు వారిని అప్పగించేస్తాడు. అందుకే చాలామంది మారు మనసు పొందరు. ఎంత చెప్పినా కానీ, మార్చుకోరా బాబు, సరి చేసుకోరా అంటే సరి చేసుకోలేరు. హృదయం కఠినమైపోతుంది. భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగిస్తానన్నాడు. దేవునికి మనం హృదయంలో చోటు ఇయ్యనొల్లకపోతే, ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. నిన్ను దేనికి విడిచిపెడతాడు? భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు. ఇక నీ మనసులో అంత భ్రష్టత్వమే. నీ హృదయాన్ని కఠినపరుస్తాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. 11 అద్భుతాలు చేసిన ఫరో సారికి అయ్యో నేను పాపం చేస్తిని అని 2 సార్లు 3 సార్లు ఒప్పుకున్నా హృదయాన్ని కఠినపరుచుకొని తుదకేమైపోయాడు? ఎర్ర సముద్రములో నశించిపోయాడు. ఆ హృదయ కాఠిన్యము మనకు ఎక్కడికి దారి తీస్తుందంటే మన నాశనానికే. భ్రష్ట మనస్సుకు మనల్ని అప్పగించేస్తే ఇక మళ్ళీ తిరుగుండదు. ఆ భ్రష్ట మనస్సుతోనే మనము భ్రష్టులమై నశించిపోతాం. రోమీయులకు రాసిన పత్రికకు మళ్ళీ వస్తాం. ఇక్కడ చూడండి, మళ్ళీ కొన్ని విషయాలకు అప్పగిస్తాడు. 24వ వచనం, 1వ అధ్యాయం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అపవిత్రతకు అప్పగించేస్తాడు. రెండవది మరొక మాట 26వ వచనంలో చూద్దాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను అని చూస్తున్నాం. ఎన్నిటికి అప్పగించేస్తాడు? మనమేమో దేవా వారిని కాపాడు, దీని నుండి కాపాడు అంటే దేవుడు ఆల్రెడీ అప్పగించేశాడు అని మనం కోరుకుంటాం కదా. దేవుడు అప్పగించుతాడు, అప్పగించడు అనుకోవద్దు. ఆయనకు మన హృదయములో చోటు ఇవ్వకపోతే దేవుడు మనలను భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు, హృదయ కాఠిన్యానికి అప్పగించేస్తాడు, అపవిత్రతకు అప్పగించేస్తాడు, తుచ్చమైన అభిలాషలకు మనలను అప్పగించేస్తాడు. ఎంత ప్రమాదం కదా. వారు ఏం చేశారు? వీరిని మిథ్యానీయులు, అమాలేకీయులు వీరిని చక్కగా పరిపాలించారా? సరే, వారికి అప్పగించాడు, వారి దాసత్వములో ఉన్నారంటే వీరిని ఏం చేశారు చూడండి. వీరేం చేశారు? వారిని బాధపరిచారు. వారి పంటలను పాడు చేశారు. 3వ వచనం 4వ వచనంలో చూస్తే వారి పంటలను పాడు చేశారు. వారికి ఉన్నదంతా వారు తీసేసుకున్నారు. ఏది వారికి ఉండనీయలేదు, దోచుకున్నారు వారు.
వీరేమో తమ గృహాలను విడిచి గుహలను, వాగులను, దుర్గాలను సిద్ధపరచుకున్నారు అక్కడ పోయి దాక్కోవడానికి. ఎంత పరిస్థితి భయంకరంగా మారిపోయిందో ఆలోచించండి. ఎందుకు ఇలా జరగాలి? బుద్ధిగా దేవుని యందు భక్తి భయం కలిగి జీవిస్తే ఎంత బాగుండేది. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చాడు. పైగా వారి మధ్య కూడా దేవుడు వారితో ఉన్నాడు. మందిరం ఉన్నది, ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఏది అడిగితే దేవుడు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వారి మధ్య. ఎంత పాడుబుద్ధి వీరిది కదా. వారు దోషులైపోయారు, దేవునికి అవిధేయులయ్యారు. మనం ఒక వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, 106వ కీర్తన. దేవుడు ఎందుకు అప్పగిస్తాడు అనేది ఒక వచనాన్ని చూద్దాం. అక్కడ ఎందుకు ఆ స్థితి వారికి వచ్చేది? ఇక్కడ చదువుతూ వస్తే ఈయన దశ నొందిరి అని చూశాం కదా. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూశాం కదా ఎంతవరకు అలాగున్నారు. 6వ వచనం, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అన్నాడు. హీన దశ కలిగింది వారికి. ఎందుకు ఈ దశ? ఎందుకు ఇలాగూ అయిపోయారంటే 106వ కీర్తనలో 43వ వచనంలో ఒక వివరణ ఉన్నది చూడండి. అనేక పర్యాయాలు ఆయన వారిని విడిపించెను, అనేక సార్లు వారిని విడిపించాడు. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత వారు ఈయన దశ నొందిరి అన్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వారికి ఏర్పడింది? ఎందుకు ఈయన దశ దాకా వారు ఉన్నారంటే దేవుడు అనేక సార్లు వారిని విడిపించాడు, తప్పించాడు. అంతటితో ఆగిపోలేదు. వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేశారు దేవుని మీదనే. వారు తమ దోషము చేత ఆ హీన దశకు వెళ్ళిపోయారు. దేవుడు ఒకేసారి వారిని ఆ స్థితికి తీసుకురాలేడండి. ఎన్నిసార్లు? అనేక సార్లు దేవుడు విడిపించాడు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు కనికరించి, కృప చూపి, మన్నించి మళ్ళీ మన ఆపదల్లో నుండి విడిపిస్తాడు, మన అనారోగ్య పరిస్థితుల్లో నుండి బాగు చేస్తాడు కదా. ఎన్నిసార్లు బాగు చేయలేదు మనలను? అయినా విడిచిపెట్టామా? తప్పించుకున్నామా వాటన్నిటినీ? మన ఆలోచనలు ఎంత బాగుంటాయంటే, ఎంత తీవ్రంగా ఉంటాయంటే దేవుణ్ణి కూడా మోసపరిచేటంత జ్ఞానాన్ని దేవుడు మనుషునికి ఇచ్చాడంటే మనుషుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి. దేవుణ్ణి కూడా మోసపరచాలనుకుంటాం మన జ్ఞానముతో. ఆయన సమస్తమును ఎరిగినవాడు, సర్వమును చూడగలిగినవాడు, మన హృదయ అంతరంగమును చూచేవాడు. నీవు లేచుట, నీవు నిలుచుట, నీవు పరుండుట నేనంతా చూచి ఉన్నానన్నాడు 139వ కీర్తనలో. మనము లేచేది, మనం నడిచేది, మనం పడుకునేది అంతా చూచే దేవుడు. అట్టి దేవుణ్ణి కూడా మనము మోసపరచాలని మన ఆలోచనల చేత, జ్ఞానము చేత మనము తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? ఆ దోషాన్ని బట్టి హీన దశకు వెళ్ళిపోతాం. హీన దశ అంటే ఇక దిక్కులేదు, ఇక ఏముంటుంది? హీనమైపోతారు. ఇశ్రాయేలు ప్రజలు అంతదాకా దిగజారిపోయారు. అప్పటిదాకా దేవుని ఆలోచన లేదు. హీన దశకు దిగిపోయిన తర్వాత 7 సంవత్సరాలు దేవుడు వారిని మిథ్యానీయులకు అప్పగిస్తే ఆ మిథ్యానీయులు, అమాలేకీయులు వారిని బాధించగా వారు మిక్కిలి హీన దశకు వెళ్ళినప్పుడు అప్పుడు వారు మొరపెడుతున్నారు. అంతదాకా కూడా దేవుని ఆలోచన లేదు, దేవుని కృప పొందాలనే కోరిక లేదు. హీన దశకు వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంత ప్రేమ గలవాడో ఆలోచించండి. ఇక్కడ తరుణము దేవుడు ఎప్పుడూ మనకు ఉంచాడు. ఆనాడు ఉంచాడు, ఈనాడు ఉంచాడు. తరుణముండగానే దేవుని కృపను పొందడానికి మనము ఆయన సన్నిధికి రావాలి, ఆయన పాదముల చెంతకు చేరాలి, మనము గ్రహించాలి. ఆ ఈయన దశకు వెళ్ళేదాకా
ఉండిపోతే మనకు నష్టము. వారు హీన దశకు వెళ్ళిన తర్వాత దేవునికి మొరపెట్టిరి, యెహోవాకు మొరపెట్టిరి అని చూస్తున్నాం. 6వ వచనము అక్కడితో ముగించింది కదా. ఎవరికైతే అప్పగించాడో వారు ఏం చేశారు? పాడు చేశారు, వారిని బాధించారు, వారిని తరిమారు, వారికి ఉన్నదంతా తీసుకొని వెళ్ళిపోయారు, వారి జీవితమే పూర్తిగా నష్టపరిచారు. నథింగ్, దేర్ ఇస్ నథింగ్ అని, ఇకేమీ లేదు వారికి. హీన దశకు దిగిపోయారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎలా జీవించగోరుతున్నావు? ఆ హీన దశ రాకముందే, అంతా పోకముందే ఒక భక్తుడు పాడతాడు కదా, వాడుకో నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే, నన్ను వాడుకో పొద్దు రాలిపోకముందే, ఓ యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. బ్రతుకులో చీకటి రాకముందే, ఆరోగ్యము క్షీణించకముందే పాడుకుంటున్నాడు, నన్ను వాడుకో ప్రభువా. అలాంటి జీవితాన్ని మనము ఆలోచన చేయాలి. ఏ స్థితిలో మనం ఉన్నాం ప్రభు దృష్టిలో? ఆయన దృష్టిలో దోషులముగా బ్రతుకుతున్నామా? ఎంతకాలం బ్రతకలేం మనం. తాత్కాలికంగా కొంతకాలం సంతోషం ఉండవచ్చు నీకు, నీ తల్లిదండ్రులు ఉన్నంత కాలమా, నీకు ఐశ్వర్యం ఉన్నంత కాలమా, నీకు బలం ఉన్నంత కాలమా. కొంతకాలము దేవుడు విడిచిపెట్టినప్పుడు, దేవుడు కనికరిస్తున్నప్పుడు ఎవరి ప్రార్థనలో నిన్ను కాపాడుతుండొచ్చు. పాస్టర్ ప్రార్థన కాపాడుతుండొచ్చు, తల్లిదండ్రుల ప్రార్థన నిన్ను కాపాడుతుండొచ్చు. కానీ ఎంతకాలము కాపాడబడతావు? ఒకరోజు హీన దశ వస్తుంది. ఆ దశ రాకముందే మార్చుకోవాలి. ఈ భక్తుడు వాడినట్లుగా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, నీ కాడి నా మీద మోపు. వీరు మొరపెట్టారు హీన దశ తర్వాత. అయినా దేవుడు వారిని కనికరించి ముందు కార్యం జరిగిస్తాడు. అది చూద్దాం, మనం ఆలోచన చేద్దాం. కానీ ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. అంతా బాగున్నాను కదా, ఇప్పుడు ఏమి నాకు తొందర లేదు అనుకుంటున్నావా? దేవుని దృష్టిలో దోషాలు కనిపిస్తాయి. దేవుని సన్నిధిలో ఆయన వాక్యపు వెలుగులో పరిశీలించుకోవాలి. ఆయన వెలుగులోనికి వస్తే గాని నీవు నీ దోషాలను కనుగొనలేవు. నీవు అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. ఆ వెలుగులోనికి రావాలి, వాక్యపు వెలుగులోనికి రావాలి. వాక్య క్రమములో మనలను సరిచేసుకోవాలి, సరిచూసుకోవాలి. ఇదే మనకు అర్థము అన్నాడు దేవుడు. సరిచేసుకొని చక్కపరుచుకొని ప్రభు కొరకు మహిమకరంగా జీవించాలి. హీన దశ రాకముందే, దుర్దినములు రాకముందే, దేవుడు మనలను విడిచిపెట్టక ముందే, భ్రష్టాత్మకు మనలను అప్పగించక ముందే జీవితాలను సరిచేసుకోవాలి. అలవాట్లను మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, క్రియలు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించే కృపను మనం పొందుతూ ఉండాలి. ఆయన తన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను అనుగ్రహిస్తాడు. అనేక పర్యాయములు వారిని విడిపించి తిని అనేది ఏంటి? అది దేవుని కృపయే. ఒకటి తప్పిపోయిందా, అయిపోయింది నా పని, పర్వాలేదు, ఇక ఐఎమ్ సేఫ్ అనుకొని మళ్ళీ యథావిధిగా జీవించే బ్రతుకులు ప్రమాదకరం. ప్రియులారా, ప్రమాదకరం. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనకు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి.
నేర్చుకొని ప్రభు కొరకు మహిమకరంగా జీవించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, దయాళుడా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే మమ్మల్ని అందరినీ నేడు 3వ నెల ఆఖరి ఆదివారం మీ కృప చేత ఆరాధనకు నడిపించావు. స్తుతిస్తున్నాం. దినదినము ఒక నూతన జీవాన్ని, నూతన సృష్టిగా మమ్మను మారుస్తూ మీ కృపను అనుగ్రహిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. అందరినీ దీవించండి ప్రభువా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయములో మేము చూచిన వాక్య భాగం, నేర్పించిన అమూల్యమైన మీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని సరిచేసుకుంటూ క్రమపరుచుకుంటూ హీన దశ మాకు రాకముందే ప్రభువా, మీ సన్నిధిలో మొరపెట్టే కృపను, సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. అందరినీ దీవించండి. ఇంకనేక పాఠాలు ప్రతిదినం ప్రతిరోజు మాకు నేర్పిస్తుండగా స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు తిరిగి ప్రభువా మేము మా గృహాలకు వెలుచున్న ప్రయాణం తోడయుండండి, క్షేమంగా నడిపించండి. దూర ప్రయాణాలు చేసి వచ్చారు ప్రభువా, క్షేమంగా తమ ఇండ్లకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే మరొకసారి మేమందరము ఇలాగూ కలిసి మిమ్మల్ని స్తుతించే కృపను మాకు అనుగ్రహించమని, వారమంతా జరిగే కార్యక్రమాలను కూడా దీవించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. వందనాలు.